రాఘవేంద్ర ఒక దశలో కమర్షియల్ సినిమాలకి రారాజు కానీ కమర్షియల్ తో పాటు భక్తి సినిమాలు తీసి తన ప్రతిభ చాటాడు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన సినిమా ఓం నమో వెంకటేశాయ. కానీ ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత రిటైర్ అయిపోవాలనేది డైరెక్టర్ రాఘవేంద్రరావు ప్లాన్. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఆయన అస్సలు ఎక్కడా ఊహించలేదు. ఫ్లాప్ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు రాఘవేంద్రరావు గారు. ఒక ఫ్లాప్ సినిమాతో తన కెరియర్ కు ముగింపు పలకడం దర్శకేంద్రుడికి ఇష్టం లేదంటున్నారు. అసలు తెలుగు సినిమా బాణీకి కమర్షియల్ లెక్కలు నేర్పించింది కూడా ఆయనే. మరి ఈసారి అతిపెద్ద కమర్షియల్ సినిమా తీసి దాన్ని పెద్ద బ్లాక్ బస్టర్ చేసి మంచి కలెక్షన్లు లాక్కొచ్చి తన కెరియర్ కి శుభం కార్డు వేయాలని భావిస్తున్నారట ఆయన. దానికి ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేసినట్లు సమాచారం. ఓ సోషల్ మెసేజ్ తో ఓ కథ తయారు చేశారని, దానికి ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. బడా హీరోలు ఎవరు రాఘవేంద్రరావుతో కమర్షియల్ సినిమా అంటే భయపడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. భక్తి సినిమాలతో తప్ప మామూలు కమర్షియల్స్ తో రాఘవేంద్రరావు హిట్ కొట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ భక్తి సినిమాలో కూడా ఆయన సీన్ కోల్పోయారు. ఓ హిట్ కొట్టి రిటైర్మెంట్ తీసుకోవాలన్న నిర్ణయం బాగానే ఉంది. కాకపోతే హీరోలే అందుబాటులో లేరు. ఆయనకి ఏం చేస్తారో చూద్దాం. కమర్షియల్ సినిమా తీసి రిటైర్ అవుతాడా లేదా తీయకుండానే రిటైర్ అవుతాడో చూడాలిక. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.